అత్యద్భుతమైన స్తోత్రం. వసుదేవ ఉవాచ విదితోసి భవాన్ సాక్షాత్ పురుష ప్రకృతే పరః కేవలానుభవానంద స్వరూప సర్వబుద్ధిదృక్. బ్రహ్మదేవుడు స్తుతిస్తూ ఉంటే ఆ స్తోత్రం వినిపించిందేమో వసుదేవునికి. కనుక ఆ రుద్రదేవులు బ్రహ్మదేవులు వారు చేసిన స్తోత్రంలోని కొన్ని భాగాలను తను కూడా అనువాదం చేస్తూ ఉన్నాడు. బ్రహ్మదేవుల వారు ఏమని స్తుతించారు? మొట్టమొదట సత్యవ్రతం అని భగవంతుణ్ణి స్తుతించారు. సత్యపరం అని భగవంతుణ్ణి స్తుతించారు. ఏంటి సత్యపరం అంటే ఏంటి అంటే ప్రకృతి సంబంధం లేనివాడు అని అర్థం, పంచభూతముల యొక్క సంబంధం లేనివాడు అని అర్థం. చూడండి, అదే విషయాన్ని వసుదేవుడు కూడా చెబుతూ ఉన్నాడు. పురుష ప్రకృతే పరః, ప్రకృతిని అధిగమించిన స్వభావం సామర్థ్యం కలవాడివి నువ్వు. ప్రకృతి యొక్క బంధనం లేనివాడివి నువ్వు. ప్రకృతే పరః, ప్రకృతి విలక్షణుడవు నువ్వు. ప్రకృతి భిన్నుడవు నువ్వు. ప్రకృతి నువ్వు ఒక్కటి కాదు, ప్రకృతి వేరే, నువ్వు వేరు. ఇలా భేదాన్ని తెలుసుకున్నాడు, వైలక్షణ్యాన్ని తను తెలుసుకున్నాడు. దీన్నే మనం తెలుసుకోవాలి. భగవంతునిలో వైలక్షణ్యాన్ని ఎంతగా మనం తెలుసుకుంటామో అంత అధికమైన ఆనందాన్ని మనం అనుభవించగలుగుతాం మోక్షంలో. కనుక వైలక్షణ్యాన్ని మనం తెలుసుకోవాలి. భేదవక్త హరే ప్రియ, భగవంతుడు భిన్నుడు, భగవంతునిలో వైలక్షణ్యముంది అనే విషయాన్ని ఎవరు చెబుతారో వారు భగవంతునికి ప్రియులవుతారని శాస్త్రం మనకు చెబుతుంది. కనుక ప్రకృతి పరత్వాన్ని ఆ వసుదేవుడు చింతించాడు. ఏ విధంగా మనం అర్థం చేసుకున్నా ప్రకృతి పరత్వం భగవంతునిలో ఉంది. పర అనే శబ్దానికి ఉత్తమ అనే అర్థం కూడా ఉంది. కనుక ఆ ప్రకృతిని మించినవాడు అని అర్థం. చేతనాత్మకమైన ప్రకృతిని మించినవాడు భగవంతుడు. ప్రకృతి పరత్వం భగవంతునిలో ఉంది. పర అనే పదానికి భిన్న అనే అర్థం కూడా ఉంది. కనుక ప్రకృతి నుండి భిన్నుడైన వాడు భగవంతుడు. కనుక ప్రకృతి పరత్వం భగవంతునిలో ఉందని తను తెలుసుకున్నాడు. పంచభూత విలక్షణుడు తను, పంచభూతముల సంబంధం లేనివాడు తను అనే విషయాన్ని తను చింతిస్తూ ఉన్నాడు. సత్యపరం అని బ్రహ్మదేవుల వారు స్తుతిస్తే ఆ స్తోత్రాన్నే అనువాదం చేస్తూ ఉన్నాడు, వ్యాఖ్యానం చేస్తూ ఉన్నట్లు వసుదేవుల వారు చెబుతారు ప్రకృతే పరః అని. ఆ తరువాత సత్యవ్రతం అని భగవంతుడు బ్రహ్మదేవుల వారు భగవంతుణ్ణి స్తుతించారు. ఆ సత్యవ్రత అనే పదాన్ని వ్యాఖ్యానిస్తూ భగవంతుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు వసుదేవుడు. కేవలానుభవానంద స్వరూప. భగవంతుడు ఎలా ఉన్నాడు? కేవలానుభవానంద స్వరూప అని అంటూ ఉన్నారు. జ్ఞాన స్వరూపుడు భగవంతుడు. ఎంత అద్భుతమైన పదాలు ఉన్నాయో గమనించాలి. భగవంతునిలోని జ్ఞానం తాత్కాలికం కాదు, భగవంతునిలోని ఆనందం తాత్కాలికం కాదు. భగవంతునిలో జ్ఞానం ఏదైతే ఉందో, భగవంతునికి గల ఆనందం ఏదైతే ఉందో ఆ ఆనందం భగవంతుని స్వరూపభూతమైనది. ఇంతకన్నా మాటలు కావాలా? భేదముందని, భగవంతుడు భిన్నుడు, విలక్షణుడు, సర్వోత్తముడు, భగవంతుడు అనంతగుణ పరిపూర్ణుడు అని చెప్పుకోవడానికి ఇంతకన్నా మాటలు మనకు కావాలా? కేవల ఆనందానుభవ స్వరూప అని భాగవతం చెబుతూ ఉంది. ఆనందం, జ్ఞానం ఇది భగవంతుని స్వభావం. అనుభవ అంటే జ్ఞానం అని అర్థం. సత్యవ్రతం అనే పదానికి ఏమని అర్థం చెప్పుకున్నాం మనం నిన్న? సచ్చబ్ద ఉత్తమం బ్రూయాత్. కేవల అనే పదం ఉత్తమ అనే అర్థాన్ని మనకు చెబుతూ ఉంది. ఆనందం తీతి వైవదేత ఏతి జ్ఞానం సముద్దిష్టం. సత్య అనే పదానికి ఉత్తమమైన ఆనందం మరియు జ్ఞానం కలవాడు అని అర్థం. కలవాడు అంటే మాలాగా జడమైన ఆనందం, జడమైన జ్ఞానం భగవంతునికి ఉందని అనుకోకండి. ఆ జ్ఞానానందాలు భగవంతుని స్వరూపభూతాలు అనే విషయాన్ని వసుదేవుడు ఎంత అద్భుతంగా చింతిస్తూ ఉన్నాడో గమనించాలి. ఇలా భగవంతుని స్తోత్రం చేశాడు. త్వమస్య లోకస్య విభోరిరిక్షిషు గృహే అవతీర్ణోసి మమాఖిలేశ్వర రాజన్య సంజ్ఞాసుర కోటియూథపై నిర్వ్యూహ్యమానాం నిహనిష్యసే చముం. ఎందుకని చూడండి, ఇక్కడ కూడా వసుదేవుడు చెబుతూ ఉన్నాడు, నువ్వు జనించింది కాదు, నువ్వు పుట్టింది కాదు, అవతీర్ణోసి. ఇంతకన్నా స్పష్టమైన పదం కావాలా? భగవంతునికి జన్మ లేదు, భగవంతునికి పుట్టుక లేదు, భగవంతునిది అవతారం అని చెప్పడానికి ఇంతకైనా స్పష్టమైన వచనం కావాలా మాకు? గమనించాలి, ఈ విషయాన్ని మనం గమనించాలి. భాగవతంలో
భగవంతునికి జన్మ లేదు, పుట్టుక లేదు, భగవంతునికి అవతారం మాత్రమే అని ఎక్కడ చెప్పబడింది అని ఎవరైనా ప్రశ్నిస్తే అవతీర్ణోసి, ఇంత తెలిస్తే చాలు మనకు. దశమ స్కంధంలో చతుర్థాధ్యాయంలోని 21వ శ్లోకంలో వసుదేవుడు స్తోత్రం చేస్తూ, నువ్వు నా ఇంట్లో అవతరించావే తప్ప, నా భార్యలో అవతరించావే తప్ప, నా భార్య నుండి పుట్టినవాడివి కాదు, నా భార్యలో పుట్టినవాడివి కాదు అనే విషయాన్ని ఇంత స్పష్టంగా చెబుతూ ఉన్నాడు. కనుక వాదిరాజ తీర్థ శ్రీపాదుల వారు చాలా చక్కగా చెప్పారు. తాభ్యామనంగీకృత కృష్ణ జన్మ కోవాపుమాను సాధయితం సమర్థ అని రుక్మిణీష విజయంలో చెప్పారు. అసలు తల్లి దేవకీదేవి, తండ్రి వసుదేవుడు, వారిరువురే చెప్పారు ఏమని? కృష్ణుడు నా కొడుకు కాదు అని. అలా కృష్ణుడు నా కొడుకు కాదని ఎవరిని, తల్లిదండ్రులను అని మనం అనుకుంటూ ఉన్నామో, అలాంటి దేవకి వసుదేవులే నిర్ధారపూర్వకంగా చెప్పిన తరువాత ఇక భగవంతునికి పుట్టుక ఉంది, భగవంతునికి మరణం ఉందని ఎవరు సాధించగలరు? అసలు సాధించే సామర్థ్యం ఎవరికి ఉంది అసలు అని వాదిరాజ తీర్థ శ్రీపాదుల వారు చాలా చక్కగా మనకు ప్రబోధిస్తారు.